నమస్కారం సింగన్ టీవీకి స్వాగతం. వడ్డించేవాడు చంద్రబాబు అయితే నేను పూర్తి చేయాలి వాక్యం మీకు అర్థం కాలే అంతే. అది తెలుగుదేశం పార్టీ ఆఫీసులకు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా మండలాలతో సహా ఎక్కడ పడితే అక్కడ కోటాను కోట్ల రూపాయల విలువైనటువంటి భూములను కూడా చిల్లర కింద కేటాయించడంలో చంద్రబాబు నాయుడు తర్వాతే ఎవరైనా కూడా పార్టీ కోసమే కాదు, మనోళ్ళు అయితే చాలు. అదే మన పార్టీ వాళ్ళు కావచ్చు, లేకుంటే మనోళ్ళైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. వడ్డించేవాడు కనుక చంద్రబాబు అయితే మీరు కడమను కూర్చున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు. దానికి చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. గల్లా అరుణ్ కుమార్ ఉన్నారు కదా, మాజీ మంత్రి గల్లా అరుణ్ కుమార్, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబానికి చెందినటువంటి మంగళ ఇండస్ట్రీస్కి బాబు సర్కారు తిరుపతిలో అత్యంత విలువైనటువంటి భూమిని కారు చౌకగా, అదేలేండి స్కూటర్ చౌకగా అనుకోండి, కారు కాకపోతే ఏమైంది, విమానం చౌకగా కట్టబెట్టింది. నగరంలో కలిసిపోయినట్లుగా కడప తిరుపతి రహదారిలో ఉండేటువంటి కరకంబాడిలో 43,38 రూపాయల విలువైనటువంటి భూమిని 4,88 రూపాయలకే ఆ ఇండస్ట్రీస్కి దారాదత్తం చేసింది. కేవలం ఎకరానికి 22.5 లక్షల ధరతో 21 ఎకరాల 69 సెంట్లను మంగళ ఇండస్ట్రీస్కి కేటాయిస్తూ 2015 అంటే జస్ట్ బాబు అప్పుడే వచ్చి అసలే 10 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల పాటు అధికారానికి దూరంగా ఉండడంతో ఆవురు అంటున్నాడు. ఏది 2004 లేదు, 2009 లేదు, 10 ఏళ్ళ అధికారంలో దూరంగా ఉండమంటే ఎంత కష్టం చెప్పండి. దాంతో 2015 నవంబర్ 12వ తేదీనే రెవెన్యూ శాఖ జియో నంబర్ 420 కాదండి 430 అంటే 10 ఎక్కువ అనమాట, అది జారీ చేసింది. రేణిగుంట విమానాశ్రయానికి, తిరుపతి రేణిగుంట రైల్వే స్టేషన్కు, తిరుపతి బస్టాండ్కు, మంగళం బస్సు డిపోకు చాలా దగ్గరగా ఉండి బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి కరకంబాడి ప్రాంతంలో భూమి దొరకడమే కష్టం. ఇంత కీలకమైనటువంటి ప్రాంతంలో కనిష్టంగా వేసుకున్న మార్కెట్లో ఎకరా విలువ 2.5 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందనేది అధికార వర్గాల అంచనా. అయితే ప్రభుత్వం మాత్రం మంగళ ఇండస్ట్రీస్కి ఎకరానికి 22.5 లక్షల రూపాయలకే ఆ భూమిని కట్టబెట్టింది. గల్లా అరుణ్ కుమార్ మంత్రిగా చేయించుకోలేకపోయిన పనిని చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యి కావడంతోనే ఆమెకు చేసి పెట్టేశారు. దీని జీవో కూడా సరదాగా పెడతాం, చూడవచ్చు మీరు కావాలనుకుంటే. ఇక అక్కడ వదిలిపెడితే మరో టీడీపీ నేతకు మరింత బాగా నజరానా ఇచ్చాడు చంద్రబాబు అనేటువంటి దానికి ఇంకో ఉదాహరణ చెప్తా. చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు, తిరుపతి కేంద్రంగా వైద్య రంగంలో స్థిరపడినటువంటి డాక్టర్ కోడూరి బాలసుబ్రహ్మణ్యంకు చెందినటువంటి ఇలైట్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి అత్యంత విలువైనటువంటి భూమిని కారు చౌకగా కేటాయించడంలో చంద్రబాబు నాయుడు చాలా ఆసక్తి ప్రదర్శించారు. తిరుపతి శివారు కరకంబాడిలో 15 కోట్ల రూపాయల విలువైన భూమిని కేవలం 1,20,00,000 రూపాయలకే ఇవ్వాలని జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి నుంచి ఆదేశం వెళ్ళింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి డాక్టర్ మన్మోహన్ సింగ్ జీఓఎంఎస్ 266 జారీ చేశారు. దీనికి సమీపంలోనే విలువైన ప్రభుత్వ భూమి కూడా ఉంది. సర్వే నంబర్ 774/3లో ఉన్నటువంటి 15 ఎకరాల ప్రభుత్వ భూమిని 500 పడకలతో నిర్మించేటువంటి ఇలైట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కోసం కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక్కడ మార్కెట్ విలువ ఎకరం 35 లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ అంతకంటే చాలా తక్కువ ధరకే తమకు భూమి కేటాయించాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. అయితే ఇక్కడ మార్కెట్ విలువ ఎకరం 1 కోటి రూపాయల వరకు ఉంది. డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, అమర్నాథ్ రెడ్డిల ద్వారా భూమి కోసం ప్రయత్నాలు చేశారని సమాచారం. దీంతో ప్రభుత్వం ఇదే సర్వే నంబర్లో ఉన్నటువంటి 15 ఎకరాల భూమిని ఎకరం కేవలం 8 లక్షల రూపాయలకే ఇవ్వాలని నిర్ణయానికి వచ్చింది. 3 ఏళ్లలో భూమిని వినియోగంలోకి తీసుకొని రావాలని, కేటాయించినటువంటి భూమిలో జలవనరుల రూపురేఖలను మార్చకూడదని జీవోలో స్పష్టం చేశారు. సంబంధిత అవసరాలకే భూమిని వినియోగించుకోవాలని కూడా పేర్కొన్నారు. 15 కోట్ల రూపాయల విలువైన భూమిని కేవలం 1,20,00,000 రూపాయలకే కట్టబెట్టడంతో ప్రజలలో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి అప్పట్లో. ఈ వ్యవహారంలో ప్రభుత్వ పెద్దలకు ముడుపులు ముట్టినట్లు కూడా అక్కడక్కడ విమర్శలు వినిపించాయి.
ఇది మన తిరుపతిలోని కరకంబాడి ప్రాంతంలో. ఇక విజయవాడ విషయానికి వస్తే ఏడాదికి కేవలం 1000 రూపాయలు మాత్రమే అద్దె, 33 ఏళ్ల పాటు లీజు, ఆపై 99 ఏళ్ల వరకు పెంచుకునేటువంటి అవకాశం. విజయవాడ నగరం నడిబొడ్డునున్నటువంటి ఆటో నగర్లోని విలువైన స్థలం ఎకరం 25 కోట్ల రూపాయలకు పైమాటే. వడ్డించేవాడు మనవాడైతే నేను ఇందాక చెప్పా కదా, వడ్డించేవాడు చంద్రబాబు అయితే ఇక దానికి ఎక్కడ కూర్చున్నా కూడా మనకు కావాల్సిన వాళ్ళకి అందుతుంది, అందాల్సిన పదార్థం అందుతుంది అన్నట్టుగా ఈ స్థలాన్ని కారు చౌకగా తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర ప్రభుత్వం ధారాదత్తం చేసింది. ఏడాదికి కేవలం 1000 రూపాయల చొప్పున 33 ఏళ్ల పాటు లీజుకి ఇచ్చింది. అంతేకాదు ఆ లీజును 99 సంవత్సరాల వరకు పొడిగించుకునేటువంటి సౌలభ్యం కూడా కల్పించింది. పరిశ్రమలు ఉండాల్సిన చోట పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయించింది. విజయవాడ ఆటోనగర్లో జలవనరుల శాఖకు సంబంధించినటువంటి 93 సెంట్లు అంటే 4500 గజాల స్థలం ఉంది. దీని ఖరీదు కనీసం 25 కోట్లు ఉంటుంది. 2016 జూలైలో జారీ చేసినటువంటి జీవో 340 ప్రకారం ఈ స్థలాన్ని తమకు కేటాయించాలంటూ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బొత్సుల అర్జునుడు అప్పట్లో దరఖాస్తు చేశారు. అంతే, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నేతృత్వంలోని జలవనరుల శాఖ అందుకు క్లియరెన్స్ ఇచ్చి పారేసింది. ఆ వెంటనే రెవెన్యూ శాఖ, నగరపాలక సంస్థలు ఓకే చెప్పేశాయి. ఇంకేముంది, ప్రభుత్వ ఆమోదంతో ఈ స్థలం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతల చేతిలోకి వెళ్ళిపోయింది. నారా లోకేష్ శంకుస్థాపన కూడా చేశారు. ఇక రాజధాని అమరావతి విషయానికి వస్తే అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని నామమాత్రపు ధర కట్టబెట్టారు. ఎక్కడ, గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని ఆత్మకూరులో అత్యంత విలువైనటువంటి 3 ఎకరాల 35 సెంట్ల భూమిని ఎకరా కేవలము 1000 రూపాయలతోనే టీడీపీ కార్యాలయ భవనం కోసం కేటాయించారు. ఆత్మకూరులో భూమి కేటాయించాలని ఆ పార్టీ ప్రతినిధులు దరఖాస్తు చేసుకోగా గుంటూరు జిల్లా కలెక్టర్ చాలా దయతో దానిని పరిశీలించి రాష్ట్ర భూపరిపాలనా ప్రధాన కమిషనర్కి సిఫారసు చేస్తూ పంపించారు. సిసిఎల్ఏ నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ భూ యాజమాన్య సంస్థ పరిశీలించి ప్రభుత్వ ఆమోదం కోసం పంపింది. ప్రభుత్వం దానికి అనుమతి మంజూరు చేసింది. చంద్రబాబు గారు, నేను మొదటే చెప్పాను, చంద్రబాబు గారు ఏం చేసినా కూడా చాలా చట్టబద్ధంగా, అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇవన్నీ చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా ఎక్కడ దొరికే అవకాశం లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక హుద్హుద్ తుఫాన్లోనే రికార్డులు, ఆ హుద్హుద్ తుఫాన్లో రికార్డులు కొట్టపోయినది. మనకు కావలసినటువంటి భూములు ఎక్కడైతే ఉంటాయో ఆ భూముల రికార్డులు మాత్రమే హుద్హుద్ తుఫాన్లు కొట్టకపోతే మిగతా ఎక్కడ ఏం కూడా చెదరవు అనమాట. అక్కడే 1,00,000 ఎకరాలు గల్లంతైంది. ఇట్లా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎన్ని లక్షలాది ఎకరాలు తెలుగుదేశం పార్టీ నాయకుల పాలబడ్డాయో ఈ లెక్కలు కట్టడం అనేటువంటిది అసాధ్యం. మీరు చాలామంది అడుగుతూ ఉన్నారు, ఈ రకమైనటువంటి సమాచారాన్ని అందిస్తున్నప్పుడు మరి కోర్టులు ఉన్నాయి కదా, వీటి మీద విచారణ జరపచ్చు కదా అని. ఎన్ని జరుపుతారు? ఏ ప్రభుత్వానికైనా ఎంతకాలం ఇస్తారు అధికారం ప్రజలు? ఒక 5 ఏళ్ల పాటు ఇస్తారు. ఈ 5 ఏళ్లలో ప్రజలకు ఏం మంచి చేయాలో చేయవలసినటువంటి బాధ్యత ఉంటుందా ఉండదా? ఈ చంద్రబాబు చేసినటువంటి ఘోరాల మీద, వాటి మీదనే కనుక ఫోకస్ పెట్టేట్లయితే, దృష్టి పెట్టేట్లయితే ఇంక చేయాల్సినటువంటి పనులు చేసేటువంటి అవకాశం ఎక్కడ ఉంటుంది? 1, 2 కోటో 10 కోట్లో అయితే ఎక్కడ పెట్టచ్చు? అధిక చాలదన్నట్టు అటు జ్యుడిషియరీ వైపు నుంచి రాష్ట్రంలో అరాచకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందో అని అడిగేటువంటి ప్రబుద్ధులు ఉన్నటువంటి పరిస్థితి. రెండో పక్క నుంచి మీడియా, ఏ మీడియా? మన కుల మీడియా, టీవీ ఛానళ్ళ రూపంలో, దినపత్రికల రూపంలో కాట్ల కుక్కల్లాగా ఎగబడతా ఉంటే ఏ మనిషి అయినా కేవలం 5 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు అండ్ గ్యాంగ్ చేసినటువంటి ఈ దురాఘాతాల మీద, ఈ భూ కబ్జాల మీద విచారణ జరిపించడం అనేటువంటిది సాధ్యమా? భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళందరినీ తీసుకొని వచ్చి, ఏది ఆఫీసర్స్ అందరిని తీసుకొని వచ్చి ఒక 1 సంవత్సరం రోజుల పాటు పెడితే అప్పటికి కానీ ఏమన్నా అవుతుందో ఏమో కాదు, అంటే మిగతా రాష్ట్రాల వాళ్ళందరినీ కూడా పట్టుకొచ్చి. సో చంద్రబాబు నాయుడు గారు కనుక మళ్ళీ కనుక అధికారంలోకి వచ్చేట్లయితే ఆంధ్రప్రదేశ్లో అంగుళం భూమి కూడా వేరే వాళ్ళకి ఎవ్వరికీ ఉండదు. అది ప్రైవేట్ది కావచ్చు, గవర్నమెంట్ది కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇందులో ఏమైనా మీకు డౌట్ ఉండేట్లయితే ఇంకా నేను ఇలా అనంతంగా చెప్పబోయేటువంటి సిరీస్ ఆఫ్ ఆర్టికల్స్ని, వీడియోస్ని చూసే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చేట్లయితే దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సింగం టీవీకి సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్నటువంటి గంట గుర్తు కొట్టండి.